హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం శ్రీకాకుళం నుంచి విజయవాడ అయితే వెళ్తూ ఉన్నాం. విజయవాడ మనం వెళ్ళాలనుకుంటే మనకు చాలా ట్రైన్స్, బస్సులు కూడా ఉన్నాయి. నేనైతే బండి మీద అయితే వెళ్తూ ఉన్నాను. మనకి శ్రీకాకుళం నుంచి విజయవాడ 450 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం విజయవాడ అమ్మవారి కోవిలు చేరుకోవాలనుకుంటే బస్ స్టాప్ నుంచి ప్రతి 10 నిమిషాలకి కొండపైకి బస్సులు అయితే ఉంటాయి. ఎవరైనా ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి మనం చేరుకోవాలి. అక్కడి నుంచి అమ్మవారి కోవిలికి బస్సులు అయితే ఉంటాయి. అలాగే అమ్మవారి దర్శనం కోసం 100 రూపాయలు, 300 రూపాయల దర్శనం టికెట్లు కూడా ఉన్నాయి. మనం ప్రతి సంవత్సరం ఎలాగైతే తిరుపతి వెళ్తూ ఉంటామో చాలామంది విజయవాడ కూడా వెళ్తూ ఉంటారు. భవానీ మాల వేసి లేదా మామూలుగా కూడా ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాం. మనం కొండపైకి వెళ్ళాలనుకుంటే దేవస్థానం బస్సులు ఉంటాయి, లేదా మెట్ల మార్గం కూడా ఉంది. విజయవాడ అమ్మవారి కోవిల్ని ఇంద్రకీలాద్రి అని పిలుస్తూ ఉంటారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంటుంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా వెలిసిందని క్షేత్ర పురాణాల్లో చెప్పబడింది. ఆదిశంకరాచార్యులు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఈ యొక్క కోవెలలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది దేవాలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. పూర్వకాలంలో రాక్షసులు బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గా అమ్మవారిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసం ఉండి రాక్షసులను సంహరించాలని కోరుకున్నారు. ఆ అమ్మవారు ఇంద్రకీలుడు యొక్క శిరస్సుపై కొలువుదీరింది. అందుకే ఈ కోవెలని ఇంద్రకీలాద్రి అని పిలుస్తారు. ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం చేసుకుందాం. కనకదుర్గ అమ్మవారిని మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అమ్మవారికి ఉపయోగించిన చీరలు అవన్నీ అయితే ఇక్కడ అమ్ముతారు. అవి మనం కొనుక్కోవచ్చు. చాలామంది అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ కొండపైన ఇంకా నవగ్రహ కోవిల, గణపతి కోవిల, సుబ్రహ్మణ్య స్వామి వారి కోవిల, అలాగే మల్లేశ్వర స్వామి వారి కోవిల కూడా ఉంటుంది. అవి తప్పకుండా మనం చూడాలి. ఎవరైనా ఫ్యామిలీతో రావాలనుకుంటే దసరా నవరాత్రుల్లో కాకుండా మామూలు టైంలో వస్తే దర్శనం చాలా బాగా జరుగుతుంది. నేనైతే అమ్మవారిని ఒక 10 నిమిషాలు దర్శనం చేసుకున్నాను. దసరా నవరాత్రుల్లో మనం వచ్చినట్లయితే భవానీలు అందరూ కూడా చాలా కఠినమైన దీక్ష చేసి వస్తారు కాబట్టి చాలామంది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మనం దర్శనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీతో వచ్చినట్లయితే భవానీ ఐస్లాండ్, ఇంకా విజయవాడలో చూడాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా ఒక్కసారి చూడండి. అలాగే మనం కొండ దిగిన తర్వాత ఇక్కడ నక్షత్ర వనం అయితే ఉంటుంది. ఎవరి నక్షత్రానికి సంబంధించి ఆ చెట్లు ఉంటాయి. తప్పకుండా ఒకసారి చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.